ప్రతి ఒక్కరిని పరీక్షిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తూ ఉన్నాడు. కానీ పరీక్షించు దేవుని యొక్క ఆత్మను గ్రహించి ప్రతి ఒక్కరు కూడా ప్రియులైనటువంటి దేవుని బిడ్డల మార్చబడలేకపోతూ ఉన్నారంట. ఈనాడు ప్రతి ఒక్కరు ఇళ్ళ కెమెరాలు ఫిట్ చేసుకుంటూ ఉన్నారు. ఈనాడు ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు ఫిట్ చేసుకుంటూ అనేకులు కూడా కెమెరాలు చూస్తూ ఉన్నారు. నా ఇంటి కాపలా యజమానుడు మంచిగా ఉన్నాడా లేడా అని చూసుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు అయితే ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా సర్వ మానవాళి హృదయాంతరంగాలను పరీక్షించు దేవుడు. మన పరీక్షించేది మన ఇంటి వరకే పరీక్షించగలం సీసీ కెమెరాతో. కానీ దేవుడు సర్వమును పరీక్షించగలడు. ఆయన మహిమతో నిండి ఉన్న ఈ లోకము, ఆయన మహిమతో నిండి ఉన్నటువంటి చెరువులు కెరువులతో కొనియాడబడుతున్నటువంటి దేవుడు, శక్తివంతుడైనటువంటి దేవుడు, ప్రతి మానవాళి యొక్క పాపముల కొరకు ప్రతి దినము విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడు, ప్రతి దినము కన్నీరు కాల్స్తున్నటువంటి దేవుడు, ఆయన రక్తమును పెట్టినటువంటి దేవుడు, తన ప్రాణమును పెట్టినటువంటి దేవుడు, మన జీవితాల కొరకే ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ప్రియులైనటువంటి దేవుడు, అయ్యో నేను పెట్టిన ఆత్మలో నేను ఇచ్చిన ఆత్మ వెలిగించబడాలి, ఆ యొక్క ఆత్మ నా యొక్కకు రావాలి అనేసరికి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా నేను వెలిగింపబడినటువంటి దీప స్తంభాలు నా యొక్కకు రావాలని దేవుడు అంట దేవారాత్రములు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవారాత్రము కన్నీరు కారుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం చూడండి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా 1వ అధ్యాయం 1వ వచనం అంటూ ఉన్నాడు, భూమిని కూడా లెక్క అడుగుతూ ఉన్నాడు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి 1వ అధ్యాయం 1వ వచనం, భూమిని కూడా లెక్క అడుగుతూ ఉన్నాడంట దేవుడు. యెహోవా మాటను ఆలకించువాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసింది, వారు నా మీద తిరగబడుచున్నారు. ఏం చేస్తున్నారంట? తిరుగుబాటు. దేవునికి కోపం తెప్పిస్తూ ఉన్నావు. నీ ప్రవర్తన చేత కోపం వస్తూ ఉన్నది, నీ మాటల చేత కోపం వస్తూ ఉన్నది, నీ చూపుల చేత